హెచ్చరిక రాసిన వారు చెల్లూరి సీతారాజేశ్వరరావు గారు. పూర్వం ఒక దేశంలో గాలివాన వచ్చి విపరీతంగా జననష్టము, ఆస్తి నష్టము జరిగింది. నష్టపోయిన ప్రజలు రాజు వద్దకు వెళ్లి సాయం చేయమని కోరారు. సాయం చేయటానికి రాజు అంగీకరించాడు కాని అది ఎలా చెయ్యాలో తోచలేదు. మంత్రి సలహా రాజుకు నచ్చలేదు. రాజు గూఢచారుల ద్వారా నష్టపోయిన వారి జాబితా తెప్పించాడు. వారికి ధన సహాయం చేస్తే బాగుంటుందో, వస్తు సహాయం చేస్తే బాగుంటుందో ప్రజాభిప్రాయం తెలుసుకుని రమ్మని మళ్లీ గూఢచారులను పంపాడు. వాళ్ళు కొంతకాలానికి రాజుతో సగం మంది ధన సహాయం కోరుతున్నారని, సగం మంది వస్తు సహాయం కోరుతున్నారని చెప్పారు. ఏం చెయ్యాలో తోచక రాజు కర్తవ్యం నిర్ణయించటానికి ఒక సంఘాన్ని వేశాడు. ఆ సంఘం కాలక్రమాణా ధన సహాయమే మంచిదని నిర్ణయించింది. రాజు నష్టపోయిన వారికి భారీగానే ధన సహాయం చేశాడు. తర్వాత రాజు మారువేషంలో ప్రజల్లోకి వెళ్లి వాళ్లేమనుకుంటున్నది విని కోపంతో తిరిగి వచ్చి మంత్రితో, ప్రజలు కృతజ్ఞులు, వాళ్లు మన పేరే తలవటం లేదు. గాలివాన తగ్గాక సుబ్బిశెట్టి 4 రోజులు అన్నదానం చేశాట, అతడి పేరు చెప్పుకుంటున్నారు అన్నాడు. ఆపదలో అందిన సాయమే లెక్కలోకి వస్తుంది మహారాజా అన్నాడు మంత్రి.